హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారని అయితే అనుకుంటున్నాం అనమాట. ఇవాళ అయితే మనం టీసీఎస్లో ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మేము ముందుకు వచ్చేసామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము పెట్టే ప్రతి వీడియో చూస్తూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న మా వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఒకవేళ మన కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ లింక్ని అయితే షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి వెంటనే అయితే అప్లై చేసింది. ఎందుకంటే కొన్ని టైమ్స్ జాబ్ అప్లికేషన్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఆఫ్ చేసేస్తారనమాట. లింక్స్ అయితే ఎక్స్పైర్ అయిపోతున్నాయి. సో అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన ఇమ్మీడియట్ థింగ్ ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూసి లాస్ట్లో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే చూసేద్దాం డీటెయిల్స్ అంతా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే టీసీఎస్ ఇండియా కెరియర్స్లో డిస్కవర్ లిమిట్లెస్ ఆపర్చునిటీస్ టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ అని ఉందండి. సో ఎంబీఏ హైరింగ్ అయితే ఇచ్చేసారనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా అయితే ఇప్పుడు చూసేద్దాం. సో రిజిస్ట్రేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఓపెన్ అని ఉంది. సో రిజిస్ట్రేషన్ అయితే మనకు ఓపెన్ అయిందనమాట. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చి May 10th అనమాట. నెక్స్ట్ మంత్ 10th వరకు అయితే రిజిస్ట్రేషన్ ఉంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుందన్నమాట. వెంటనే వెళ్ళి మీరు అప్లై చేసేయండి. లాస్ట్ టైం అయితే కొన్ని టెస్ట్ డేట్లు అయితే ఇవ్వలేదండి, అనౌన్స్డ్ సూన్ అని పెట్టారు. కాకపోతే ఇప్పుడైతే మనకి టెస్ట్ డేట్ అయితే ఇచ్చేశారు. Monday 17th June 2024 ఆ రోజు అయితే మనకి టెస్టింగ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిజిస్టర్ నౌ అనే బటన్ని క్లిక్ చేయగానే మీరు ఇంకొక పేజ్కి నావిగేట్ అవుతారు. అక్కడ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఫస్ట్ టైం కనుక మనం టీసీఎస్లోకి లాగిన్ అవుతుంటే. సో ఇక్కడైతే మీరు ఈ టీసీఎస్లో ఎంబీఏ పాస్ అవుట్ అండి 2023-2024 వాళ్ళకు గాను తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసారనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే 2023-2024లో. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ ఎంఎంఎస్ PGDBA PGDM course with specializations in marketing, finance, operations, supply chain management, information technology, general management, business analytics, project management and related disciplines. ఒక మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్ కాలేజ్ నుంచి ఈ డిసిప్లిన్లో ఈ ఎంబీఏలో ఈ స్పెషలైజేషన్స్ ఉంటే కనుక మనమైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ టైం చెప్పినట్లుగానే అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని దెన్ అప్లై ఫర్ ద డ్రైవ్ అనమాట. డ్రైవ్లో ఏంటంటే ఐటీ కేటగిరీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే CDDT రెఫరెన్స్ నెంబర్, మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట మనం ప్రాపర్గా అప్లై చేసుకున్న తర్వాత. నెక్స్ట్ చూసుకుంటే అప్లై ఫర్ డ్రైవ్. మళ్ళీ సినారియో Bలో మళ్ళీ ఐటీ తీసుకోమన్నాడు. ఒకవేళ మన సినారియో ఏదైతే అదనమాట. సో అప్లై ఫర్ నవర్ కొట్టుకుంటే లాస్ట్లో మనకి ఇన్ సెంటరా లేకపోతే ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుందంటే మనకి ఇన్ సెంటర్ అని క్లిక్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ స్టేటస్, మన స్టేటస్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుందండి. త్రూ అప్లికేషన్ ఐడి ద్వారా అయితే మనం మన అప్లికేషన్ని స్టేటస్ని అయితే చూస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నారా, నేను ఇందాక చెప్పినట్లుగా దిస్ ఈజ్ అన్ ఇన్సెంటర్ టెస్ట్లో ఉంటుందన్నమాట. సెంటర్ అలాట్మెంట్ విల్ బి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. ఎవరైతే ఫస్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని అలాట్మెంట్స్ ఇస్తారనమాట. యూ మస్ట్ హ్యావ్ ఆల్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్ టు డేట్ అనమాట. మనకి ఇప్పటివరకు ఏ ఉన్నాయో అవన్నీ మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. కమ్యూనికేషన్ రిలేటెడ్ టు ద టెస్ట్ విల్ బీ ఇన్ఫార్మ్ టు యూ బై యువర్ టెస్ట్ పార్ట్నర్ TCS. అంటే టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఏ రోజు ఉంటుంది, నియర్ బై సెంటర్ ఏంటి, అవన్నీ అయితే ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడ ఆ టెస్ట్ గురించి అయితే డీటెయిల్స్ చాలా ఉన్నాయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే మీరు కూడా బోర్గా ఫీల్ అవ్వచ్చు. అప్లై చేసే ముందర 1 or 2 minutes టైం అయితే స్పెండ్ చేసి ఇవన్నీ అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఇచ్చారనమాట. ఒకవేళ మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మన అప్లికేషన్ ట్రాక్ అవ్వలేకపోతున్నా, లేకపోతే ఎర్రర్స్ వస్తున్నా దానికైతే కనుక మనకి ఇక్కడ హెల్ప్ లైన్స్ ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం టెస్ట్ ఎలిజిబిలిటీ చూసుకుందాం. టెస్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే పర్సంటేజ్ అండి, ఆల్ సెమిస్టర్లో మనకి 60% ఉండాలి. ఈక్వలెంట్ CGPA ఇన్ 10th 12th డిప్లొమా ఇఫ్ అప్లికబుల్ అన్నిట్లోనూ మనకి 60% అయితే ఉండాలన్నమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మళ్ళీ పైన రిపీట్ చేసినట్లుగానే MBA MMS PGDBA PGDMలో ఏ స్పెషలైజేషన్ ఉన్నా పర్వాలేదు, కింద మెన్షన్ చేసిన కేటగిరీస్లో మీరైతే ఎలిజిబుల్ అనమాట. ఇది 2024 వాళ్ళకి మాత్రమే కాకుండా 2023లో ఉన్న వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్, ఎనీ గ్రాడ్యుయేట్ degree from recognized university,
గ్రాడ్యుయేషన్లో మనం బీఎస్సీ చేసి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ చేసినా కూడా ఓకే అని చెప్తున్నారు. సో బ్యాక్లాగ్స్ అయితే అస్సలు ఉండకూడదండి మనం అప్లై చేసేటప్పటికి. ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ వుడ్ బి అలౌడ్. ఇదైతే చూసుకుంటారు. కెరియర్ బ్రేక్ అయితే ఎంతవరకు ఉండొచ్చు అంటే 24 months, అంటే 2 years అనమాట. సో కోర్స్ టైప్ అన్నీ ఫుల్ టైమే ఉండాలన్నమాట. పార్ట్ టైమ్ ఈ కరెస్పాండెన్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. ఓపెన్ స్కూలింగ్లో ఉంటే టీసీఎస్ ఎప్పుడు చెప్పేది ఒకటే అండి, NIOSతో అది మనకి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఒకవేళ 2 years అప్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. మనం ఈ డ్రైవ్కి ఏదైనా చిన్న స్టార్టప్ కంపెనీలో చేసాము లేదా వేరే కంపెనీలో ఏదైనా చేసాము, మన దగ్గర ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంది, ఇట్స్ ఓకే. అప్ టు 2 years ఉన్నా కూడా పర్లేదండి. నెక్స్ట్ ఏజ్ రిస్ట్రిక్షన్ చూసుకుంటే ఏజ్ ఎలిజిబిలిటీ 18 to 28 వరకు ఉండాలన్నమాట. నెక్స్ట్ టెస్ట్ ప్యాటర్న్ చూద్దాం. టెస్ట్ ప్యాటర్న్లో మనకి ఎలాంటి వాటి మీద ఉంటుంది టెస్టింగ్ అని చెప్తే, టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి 90 minutes ఉంటాయండి. 3 sections ఉంటాయి. ఒకటైతే వర్బల్ అబిలిటీ, నెక్స్ట్ చూసుకుంటే న్యూమరికల్ అబిలిటీ, నెక్స్ట్ చూసుకుంటే బిజినెస్ యాప్టిట్యూడ్. వీటి మీద మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకుని కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే కనుక ఈ జాబ్ కొట్టేయడం చాలా ఈజీ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, TCS MBA ఆఫ్ క్యాంపస్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2023-2024. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు రెస్పాండ్ అయి ఉంటారు కదా కొన్నిటికైతే, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసారనమాట. వెన్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు రిజిస్టర్ అంటే వాళ్ళు చెప్పారు May 10th, 2024. వాళ్ళు రిప్లైస్ కూడా ఇచ్చారనమాట. మీరు కనుక ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా ఒక 2 to 3 minutes టైం స్పెండ్ చేయండి చాలు. ఇవన్నీ చూసేసుకొని మీరైతే ఈ జాబ్కి అయితే వెంటనే అప్లై చేసేయండి. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ అప్కమింగ్ జాబ్స్ అండ్ ఇంటర్వ్యూస్. Until our next video, stay tuned to us. Bye bye.